హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో దివీస్ ఎంఎస్ఎన్ హెట్రో ల్యాబ్స్ నుంచి మనకి రీసెంట్గానైతే రిక్రూట్మెంట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. డీటెయిల్స్లోకి వెళ్తే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాకిన్ ఆన్ 22 May 2024 ఫర్ ఏఆర్ఎండి హెచ్పిఎల్సి జీసీఎంఎస్ ఎల్సిఎంఎస్ అని చెప్పేసి మనకి రీసెంట్గా అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 25/24 అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పటిలాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీఐలో ఏఆర్ఎండి హెచ్పిఎల్సి జీసీఎంఎస్ ఎల్సిఎంఎస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్ ఆర్ ఎంఎస్సి సైన్స్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years అయితే అడుగుతున్నారు. అదేవిధంగా డివిజన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏపీఐ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఏపీఐ ఏఆర్ఎండి ఏపీఐ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి హై ప్రిఫరెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ హెచ్పిఎల్సి ఎల్సిఎంఎస్ జీసీఎంఎస్ వీటిలో అయితే మ్యాండేటరీగానైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే మీరు కూడా క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా హెచ్పిఎల్సి విత్ సాఫ్ట్వేర్ ల్యాబ్ సొల్యూషన్స్ యూవీవిఐఎస్ స్పెక్ట్రోమీటర్ జీసీ విత్ సాఫ్ట్వేర్ ల్యాబ్ సొల్యూషన్ అని చెప్పేసి వీటిలో కూడా మీకు తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటు అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏపీఏఆర్ఎండి హెచ్పిఎల్సి అండ్ జీసీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి మనకి 2 to 8 years అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పొజిషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి ఎంఎస్ఎన్ ఆర్ఎండి సెంటర్ పాషమైలారం హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ వర్క్ లొకేషన్తో మీరు క్లియర్గా చూడండి. సెకండ్ వన్ వచ్చేసి హెట్రో చూసుకుంటే మనకి హెట్రో వాకిన్ ఆన్ 25 May 2024 ఐటీఐ డిప్లొమా బిఎస్సి ఎంఎస్సి బీఫామ్ ఎంఫామ్ ఫర్ మల్టిపుల్ పొజిషన్ చెప్పేసి మనకి ఇక్కడ హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే రీసెంట్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకుందాం, చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఆర్ క్వాలిటీ కంట్రోల్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ డిప్లొమా బిఎస్సి ఎంఎస్సి బీఫామ్ ఎంఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 6 years అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే లొకేషన్ హైదరాబాద్ తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 25/24 అయితే రావడం జరిగింది. హెట్రో సంబంధించి మీకు అఫీషియల్ పేజ్ ఇచ్చానండి, ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి అటెండ్ ద వాకింగ్ ఇంటర్వ్యూ ఆన్ 25 May 2024 అట్ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3 22-110 ఐడిఏ జూడిమెట్ల హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విత్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ప్లేస్షిప్స్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ ఐడి ప్రూఫ్ కాంట్ మేక్ ఇట్ సెండ్ యువర్ సివి టు hrd@hetro.com. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా అయితే ఈ యొక్క డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. అదేవిధంగా అకాడమిక్ డాక్యుమెంట్స్ ప్లేస్షిప్స్ అపాయింట్మెంట్ లెటర్ ఐడి ప్రూఫ్ తప్పకుండా మీ తీసుకెళ్ళండి. Unable to attend the interview, please forward to your CV to hrd@hetro.com. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నారో తప్పకుండా మీ యొక్క రెజ్యూమ్ అయితే ఈ మెయిల్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 25 May 2024 అయితే సాటర్డే ఇవ్వడం జరిగింది.
టైం చూసుకుంటే 9:30 AM to 4 PM అయితే ఇచ్చారు. ఇక వెన్యూ చూసినట్లయితే ఇంటర్వ్యూ వెన్యూ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3 22-110 IDA జీడిమెట్ల హైదరాబాద్. ఈ వెన్యూలో అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారండి. ఒకసారి టైము వెన్యూ క్లియర్గా చూడండి. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే థర్డ్ వన్ వచ్చేసి దివీస్ అండి. ఈ దివీస్ ల్యాబొరేటరీస్ వాకిన్ ఆన్ 21st to 25th May 24 ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ప్రొడక్షన్ QC R&D వేర్ హౌస్ అని చెప్పేసి మనకి ఈ దివీస్ నుంచి కూడా మనకి రీసెంట్గా అయితే రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకుందాం. క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్ వైజ్ మొత్తం అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఒకసారి చూడండి. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ దివీస్కి సంబంధించి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ QC R&D వేర్ హౌస్ అయితే ఇచ్చారు. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్ చూసుకుంటే 48 ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అదేవిధంగా 1 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే కాజీపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ AP అండ్ తెలంగాణ. ఒకసారి మీరు ఎలిజిబిలిటీ చూసుకుంటారండి. ఎలిజిబిలిటీ ఓన్లీ మేల్ అని చెప్తున్నారండి. అదేవిధంగా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకే ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఇచ్చారు. ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ కాజీపల్లి విలేజ్, జన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ అప్డేట్ చూసుకుంటే 25-24 అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ మీద రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పటిలాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ దివీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో తప్పకుండా వెళ్ళేటప్పుడు రెజ్యూము, ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే మీ వెంట తీసుకెళ్ళండి. అదేవిధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే పాన్ కార్డు, SBI బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ కూడా వీళ్ళు తీసుకొని చెప్తున్నారు. అదేవిధంగా దివీస్కి సంబంధించి మీకు అఫీషియల్ పేజ్ అయితే ఉంచానండి. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన డేట్ చూసుకుంటే ఇంటర్వ్యూ డేట్ 20 నుంచి 25 వరకు అయితే ఇంటర్వ్యూ చేస్తామని చెప్తున్నారు. టైం చూసుకుంటే 9:30 AM to 5:30 PM వరకు అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా వెన్యూ చూసుకుంటే సత్య దివీస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 10, గడ్డపోతారం విలేజ్, కాజీపల్లి IDA, జన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఇంటర్వ్యూ తప్పకుండా డేటు, టైము, ఇక్కడ ఇచ్చినటువంటి వెన్యూ అయితే క్లియర్గా చూడండి. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే కాంటాక్ట్ ఈమెయిల్ అని చెప్పేసి మనకి ఇక్కడ hr@divispharma.com ఆర్ planthr@divispharma.com అని చెప్పేసి ఒక మెయిల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి లేదా మెయిల్ ద్వారా కూడా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా స్పాట్ ఆఫర్స్ విల్ బి ఇష్యూడ్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో స్పాట్లోనే మనకి ఆఫర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.